ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అతని జీవితంలో అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనేకమైన వాటిని అతను ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న తర్వాత అతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చేత, దేవుడు అన్ని విషయాల్లో యోసేపుని హెచ్చిస్తాడు. అయితే యోసేపు అన్నలు యోసేపుని ద్వేషించుట చేత వాళ్ళు ఏం చేశారు? యోసేపుని అమ్మివేస్తారు. అమ్మివేసిన తర్వాత ఇష్మాయేలీలు యోసేపుని కొనుక్కుంటారు. తర్వాత ఏం జరిగిద్ది? తర్వాత యోసేపుని పోతిఫర్ కొనుక్కుంటాడు. పోతిఫర్ కొనుక్కున్న తర్వాత పోతిఫర్ భార్య ఏం చేసిద్ది? యోసేపు అందంగా ఉండడం చూసి యోసేపుని పాపం చేయడానికి అతన్ని ప్రేరేపించింది. అప్పుడు యోసేపు దేవునియందు భయభక్తులు కలిగి, యవ్వనుడైనా సుందరుడు అయినా కానీ దేవునియందు భయభక్తులు కలిగి, దేవుని దృష్టి ఎదుట నేను ఇంత దుష్కార్యము చేయను అని ఖండితంగా చెప్పాడు. యవ్వనంలో కూడా పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. తర్వాత ఇదంతా జరిగిన తర్వాత యోసేపుని చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినా కానీ దేవుడు అక్కడ కూడా యోసేపుకు తోడై ఉండే ఆ చెరసాల అంతటి మీదకు యోసేపుని దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించిన తర్వాత ఇంకా జరిగిన సంగతులు మనం తెలుసుకుందాం. ఇంకా యోసేపు ఎలాంటి శ్రమలను ఎదుర్కొన్నాడు, తర్వాత దేవుడు యోసేపుని ఎలా హెచ్చించాడో మనం తెలుసుకుందాము. తర్వాత ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజు ఎవరండి? ఫరో. ఆ ఫరో దగ్గర ఇద్దరు వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు. ఒకడు పానదాయకుడు, రెండవ అతను భక్ష్యకారుడు. పానదాయకుడు, భక్ష్యకారుడు. అయితే వీళ్ళిద్దరూ ఒక తప్పిదము చేయడం ద్వారా ఒక మిస్టేక్ చేస్తారు, తప్పు చేస్తారు. అయితే వీళ్ళని ఫరో ఏం చేస్తాడంటే చెరసాలలో వేయిస్తాడు. చెరసాలలో వేయించినప్పుడు ఆ చెరసాలలో కూడా యోసేపు ఆ చెరసాలలోనే ఉంటాడు. ఫరో వీళ్ళిద్దరిని ఏ చెరసాలలో వేశాడో అదే చెరసాలలో యోసేపు కూడా ఉంటాడు. అయితే ఈ ఇద్దరు భక్ష్యకారుడు అలాగే పానదాయకుడు ఒక కలలు కంటారు. కలలు కని తెల్లవారిన తర్వాత వాళ్ళ ముఖాలు చాలా విచారంగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు యోసేపు ఇలా అడుగుతాడు, ఏంటి మీ ముఖాలు ఇంత విచారంగా ఉన్నాయి, ఏం జరిగిందంటే అని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళు సమాధానం ఇస్తారు, మేము ఒక కల కన్నాము, వాటి భావము అర్థము మాకు తెలియట్లేదు, అందుకని మేము ఇంత విచారంగా ఉన్నాము అని వాళ్ళు సమాధానం ఇస్తారు. అయితే అప్పుడు యోసేపు ఏమంటాడంటే, ఆదికాండము 40వ అధ్యాయము 8వ వచనం, వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనెను. కలభావాలు చెప్పడం దేవుని ఆధీనము. దేవుని అసాధ్యమనేది ఏమీ లేదు. ఆయన మనకు అన్నీ తెలియజేస్తాడని ఇక్కడ యోసేపు దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కలలు భావం చెప్పడం దేవుని ఆధీనమే కదా అని చెప్తున్నాడు. దేవుని అందు చూడండి ఎంత నమ్మకం, విశ్వాసం కలిగి జీవిస్తున్నాడు యోసేపు. అయితే వాళ్ళిద్దరూ వారి కళల భావాలు యోసేపుకు చెప్తారు. అప్పుడు వాటి అర్థము యోసేపు వివరించి చెప్తాడు. వారి కళలను బట్టి ఇక్కడ ఏం జరిగిద్దంటే, వారి కళలను బట్టి మొదటివాడు పానదాయకునికి వచ్చిన కళను బట్టి అతన్ని ఫరో హెచ్చిస్తాడు. మొదటివాడు కళను బట్టి, దాని భావాన్ని బట్టి ఫరో పానదాయకుడిని హెచ్చింపబడతాడు. అలాగే రెండో భక్ష్యకారుడు కళను బట్టి భక్ష్యకారుడిని ఉరి తీయించాడు. అలాగే పానదాయకులకి ఎలాంటి కళ వచ్చిందో దాన్ని బట్టి అక్కడ ఫరో అతన్ని హెచ్చించడం జరిగింది. ఫరో హెచ్చించిన తర్వాత యోసేపు ఇలా అడుగుతాడు, నీ కలభావం చెప్పాను, అలాగే జరిగింది కదా, ఇంకెప్పుడైనా నన్ను జ్ఞాపకం చేసుకో అని యోసేపు అతను పానదాయకుడిని అడుగుతాడు. అప్పుడు పానదాయకుడు ఏమని చెప్తాడంటే, నేను నిన్ను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటాను, నిన్ను జ్ఞాపకంలో ఉంచుకుంటాను అని చెప్తాడు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత రెండేళ్ళు గడిచిన తర్వాత ఫరో కూడా ఒక కల కంటాడు. అయితే కల కని చాలా విచారంగా ఉంటాడు. చాలా విచారంగా ఉండి దానికి అర్థం ఏంటో భావం ఏంటో తెలియక చాలా మదన పడుతూ ఉంటాడు. అయితే ఫరో కల కన్న తర్వాత ఆ కళను తెలియజెప్పడానికి ఎవరైనా ఉన్నారని చాలా విచారిస్తాడు. ఎవరైనా నేను ఈ కల కన్నాను, ఆ కల భావము ఎవరైనా నాకు తెలియజేయండి అని అక్కడ వర్తమానం అందరికీ పంపుతాడు.
మనం చూసినట్లయితే ఆదికాండము 41 అధ్యాయం 8వ వచనం. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావం తెలుపగలవాడెవడును లేకపోయెను. ఇక్కడ చూడండి, ఫరో కలగన్నాడు. ఆ కళ ద్వారా అతను బాగా విచారపడుతూ ఉన్నాడు. అయితే ఆ కళ భావాన్ని తెలుసుకోవటానికి అతను శకునగాండ్రులను అలాగే విద్వాంసులందరినీ పిలిపించాడు. అయినా కానీ అతనికి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇంతలోకే అంతకుముందు కలభావం తెలుసుకున్న అతను ఉన్నాడు కండి, పానదాయకుడు. అతడు ఆలోచన చేసినప్పుడు అప్పుడు యోసేపు అతనికి గుర్తొస్తాడనమాట. గుర్తొచ్చినప్పుడు యోసేపు గురించి ఫరోకి పానదాయకుడు చెప్తాడు. అప్పుడు ఒక హెబ్రీయుడు ఉన్నాడు. అయితే ఏమని చెప్తాడంటే 12వ వచనం. అక్కడ రాజ సంరక్ష సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పరచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలుపును. ఒక్కొక్కని కళ చొప్పున దాని భావమును తెలుపెను. ఇక్కడ యోసేపు గురించి పానదాయకుడు ఫరోకి చెప్తున్నాడు. అప్పుడు ఫరో యోసేపుని పిలిపిస్తాడు. తన రాజ్యానికి యోసేపుని పిలిపించినప్పుడు అప్పుడు యోసేపు ఇలా మాట్లాడతాడు. మీ కళ ఏంటి అది చెప్పండి, నేను దాని భావం మీకు చెప్తాను అని యోసేపు ఫరోకి చెప్తాడు. 16వ వచనం. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. ఇక్కడ చూడండి, యోసేపు నా వలన కాదు కానీ దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. చూడండి, ఫరోకు వచ్చిన కళను బట్టి ఇక్కడ యోసేపు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. నా వల్ల అయితే కాదు, దేవుడే ఫరోకి మంచి క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడని, ఇక్కడ దేవుడే కళాభావం తెలియజేస్తాడని దేవుని గురించి ఇక్కడ యోసేపు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఇప్పుడు అక్కడ కార్యం జరుగుతుంది చూడండి. ఇప్పుడు యోసేపు ఆ కలభావం చెప్తే ఫరో జీవితంలో మంచి జరిగినట్లయితే అక్కడ దేవుని అద్భుతాన్ని వాళ్ళు చూస్తారు. అప్పుడు ఫరోకి దేవుని పట్ల నమ్మకం కలుగుతుంది. వీళ్ళందరూ విశ్వసించడానికే ఇదంతా ప్రక్రియ జరుగుతుంది. ఇంతకీ ఆ ఫరో యొక్క కళ ఏంటి, ఆ కళ భావాలేంటి, తర్వాత దేవుడు యోసేపుని ఎలా హెచ్చిస్తాడో తెలుసుకుందాము. ఫరో యొక్క కళ ఏంటంటే, బలిసిన 7 ఆవులు ఏటిలో నుంచి బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అదే ఏటిలో నుంచి బక్క చిక్కిన ఆవులు 7 బయటకు వస్తాయి. బయటకు వచ్చి బక్క చిక్కిన ఈ ఆవులు బలిసిన ఆవుల్ని తినివేసిన తర్వాత అవి బక్క చిక్కినా కానీ బలిసిన ఆవులను తినివేయడం ద్వారా అవి ఇంకా బక్క చిక్కినట్లే ఉన్నాయి కానీ బలం వచ్చినట్లు ఏం కనిపించలేదు ఫరోకి. తర్వాత మళ్ళీ ఇంకొక కలగంటాడు. పుష్టిగాల 7 మంచి వెన్నులు ఒక్కదంటును పుట్టెను, మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేసెను అని ఫరో యోసేపుకు రెండవ కళాభావాన్ని తెలియజేస్తాడు. అప్పుడు యోసేపు ఇలా సెలవిస్తాడు ఫరోకి. ఏమని సెలవిస్తాడంటే, ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు. కళ ఒక్కటే. వాటి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులు 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయి 7 పీల వెన్నులు 7 కరువు సంవత్సరములు. అయితే నేను ఫరోతో చెప్పిన మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. ఇక్కడ ఫరో ఆ కళను బట్టి యోసేపు ఫరోకి దాని భావాన్ని దాని అర్థాన్ని తెలియజేస్తాడు. 7 సంవత్సరములు సమృద్ధిగా పంట పండుతుంది ఐగుప్తులో, తర్వాత 7 సంవత్సరంలో కరువు కలుగుతుంది. కాబట్టి మనం ధాన్యాన్ని సమకూర్చుకోవాలి అని యోసేపు ఫరోకి తెలియజేస్తాడు. అలాగే జరుగుతుంది. 7 సంవత్సరంలో సమృద్ధిగా, అసలు ఐగుప్తు ఎంత సమృద్ధి ఉందంటే చాలా సమృద్ధిగా అక్కడ పంటలు పండుతాయి. పంటలు పండినప్పుడు అప్పుడు ఏం జరిగిద్దంటే,
తర్వాత ఇదంతా చెప్పిన తర్వాత 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూసి ఇతని వల్లే దేవుని ఆత్మ గల మనుషుడిని కనుగొనగలమా? ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ గల మనిషిని మనం కనుగొనగలమా? అంతకుముందు ఫరో ఏం చేశాడు? కలభావాన్ని తెలుసుకోవడానికి శకును గాండ్రను అలాగే విద్వాంసులందరినీ పిలిచాడు. కానీ వాళ్ళ ద్వారా ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు. కానీ యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని ఆత్మ కలిగిన మనుషుడిని మనం చూడగలమా అని ఫరో యోసేపు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. తర్వాత యోసేపుని ఫరో హెచ్చిస్తాడు. చూడండి, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయుందునని యోసేపుతో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే ఫరో ఇక్కడ సింహాసనం అంతటి మీద, ఇక్కడ రాజ్యం అంతటి మీద నిన్ను అధికారినిగా నియమిస్తున్నాను, నా సింహాసనం కంటే కొంచెం తక్కువ వాడిగా నిన్ను చేస్తున్నాను అని ఇక్కడ యోసేపును హెచ్చిస్తాడు. తర్వాత ఫరో ఏం చేస్తాడంటే తన చేతికి ఉన్న ఉంగరమును యోసేపు చేతికి పెట్టి సన్నపు నార వస్త్రములు అతనికి తొడిగించి బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాను. యోసేపుని చూడండి, అన్నలు మోసం చేసినా కానీ, అన్నలు యోసేపు నమ్మివేసినా కానీ, యోసేపు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం చేత అక్కడ రాజు తర్వాత రాజుగా యోసేపుని హెచ్చించాడు. తర్వాత ఉంగరము పెట్టి సన్నపు నారబట్టలు తొడిగించి అలాగే బంగారపు గొలుసు వేసి యోసేపుని హెచ్చిస్తాడు. చూసారండి, దేవుడు యోసేపుని ఎంతగా హెచ్చించాడు. ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత దేవుడు అతన్ని చూడండి ఎంతగా హెచ్చించాడు. తర్వాత పోతిఫరు కుమార్తెగా అసెనాతునిచ్చి యోసేపునకు వివాహం జరిగిద్ది. యోసేపునకు వివాహం జరిగిన తర్వాత యోసేపుకు 2 కుమారులు జన్మిస్తారు దేవుని దయ వల్ల. ఒక కుమారుడు మనష్షే, రెండవ కుమారుడు ఎఫ్రాయిము. మనష్షే అంటే మరచుట. తన యొక్క బాధ అంతను మర్చాడు. తన అన్నలు మోసం చేసినా కానీ ఇక్కడికి వచ్చి దేవుడు అతన్ని హెచ్చించడం ద్వారా ఆ బాధనంతటిని మర్చిపోయాడు. అలాగే మనష్షే అంటే మర్చుట అని అర్థము. తర్వాత రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టారు. ఎఫ్రాయిము అంటే ఫలము. తర్వాత మంచి ఫలము అతనికి కలిగింది. తర్వాత యోసేపు ఏం చేశాడంటే, యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాను, కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశాను. ఇక్కడ చూడండి, యోసేపు చెప్పినట్లే ఫరోకు వచ్చిన కళను బట్టి యోసేపు చెప్పినట్లే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేయబడింది. వాటిని కొలుచుటకు కూడా అసాధ్యం. అంత విస్తారంగా సమృద్ధిగా పంటలు పండాయి. అప్పుడు ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పండిన పంటలు సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము మరి కరువు సంవత్సరంలో మరి 7 సంవత్సరములు వచ్చాయి. అప్పుడేం జరిగింది? కరువు దేశమందంతటను ఉండెను కనుక యోసేపు కొట్లన్నీ విప్పి ఐగుప్తీయులకు ధాన్యము అమ్మకము చేసెను. ఇక్కడ మనం చూసినట్లయితే మళ్ళీ సమృద్ధిగా 7 సంవత్సరాలు పంటలు పండాయి. మళ్ళీ సమృద్ధిగా పంటలు పండాయి, వాటిని నిల్వ చేశారుగా. తర్వాత మరి ఒక 7 సంవత్సరములు కరువు సంవత్సరంలో వచ్చినాయి. అప్పుడు యోసేపు ఐగుప్తులందరికీ ధాన్యాన్ని అమ్మకం చేశాడు. ప్రజలందరూ తినడానికి కరువు దినాల్లో కూడా వాళ్ళు సమృద్ధిగా ఆహారాన్ని తీసుకున్నారు. అంటే యోసేపుకు దేవుడిచ్చిన వరం అన్నమాట. యోసేపు కలభావం చెప్పడం, ఫరో యోసేపుని హెచ్చించడం, ధాన్యాన్ని వాళ్ళు నిల్వ చేయడం, తర్వాత కరువు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం. దేవుడు చూశాడండి, తన కార్యాలను జరిగించడానికి యోసేపును శ్రమల గుండా తీసుకెళ్ళాడు. శ్రమల గుండా ఒకదాని తర్వాత ఒకటి గుంటలో పడవేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. తర్వాత దేవుడు ఫరో దగ్గర యోసేపుని హెచ్చిస్తాడు. అక్కడ రాజ్యం అంతటి మీద అధికారినిగా నియమిస్తాడు. ఫరో కంటే కొంచెం తక్కువ వారినిగానే యోసేపుని దేవుడు హెచ్చిస్తాడు. దేవుని నమ్ముకున్న వారిని దేవుడు అన్నడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అన్యాయస్తుడు అస్సలు కాదు. దేవుడు
సరైన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.